బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. మోహనవాణి ఛానల్ ద్వారా నారద మహర్షి చరిత్ర వింటూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందు నా యొక్క సాధువాదాలు. నిన్న మనం మహర్షుల చరిత్ర అనేటువంటి దానిలో భాగంగా మొట్టమొదట దేవర్షి అయినటువంటి నారదుల వారి చరిత్రలో ఉపోద్ఘాతం జరుపుకున్నాం. అంటే సృష్టి అంటే ఏంటి, పంచబ్రహ్మల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు రెండో భాగంలోకి మిమ్మల్ని అందరినీ ముందుగా స్వాగతిస్తూ ఉన్నాను. విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మ వచ్చాడు. ప్రపంచాన్ని సృష్టించమని విష్ణుమూర్తి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు తాను ఏం చేయాలి, సృష్టిని ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనేటువంటి ఒక ఆలోచన చేశాడు బ్రహ్మదేవుడు. ఈ ప్రశ్నలకు సమాధానం విష్ణుమూర్తి మాత్రం ఆయనకి చెప్పల. నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకో అని బ్రహ్మని చాలా దూరం పంపించేశాడు. ఆ నీళ్లలోనే, మొత్తం నీళ్లే, ఇంకేం లేదు. నాభికమలంలో నుంచి ఒక గొప్ప తేజస్సు 100 కోట్ల యోజనాల దూరం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ప్రకారంగా విష్ణుమూర్తి యొక్క నాభికమలం నుంచి చాలా దూరం వెళ్ళిపోయినాడు బ్రహ్మ. సుదూరంలో బ్రహ్మాండమైనటువంటి ఒక కమలం బాగా విచ్చుకొని అందులో తనను తను చూసుకున్నాడు బ్రహ్మ. అంటే తాను ఎక్కడున్నాడు, ఒక కమలంలో ఉన్నాడు. ఆ కమలం దూరంగా వెళ్ళింది నీళ్లలో. అక్కడికి వెళ్ళిన తర్వాత తను చూసుకున్నాడు. అక్కడ తానొక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. నేనెవరిని అని అడిగితే జవాబు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. తాను ఒక్కడే ఉన్నప్పుడు, తన విషయం తనకు తెలియనప్పుడు ఏ మనిషి అయినా ఆలోచన చేస్తాడు. అట్లాగే బ్రహ్మదేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. తనకు శరణ్యంగా తన బుద్ధి ఒక్కటే ఉంది. కాబట్టి బ్రహ్మ తానెవరో తెలుసుకోవటానికి చాలా కాలం ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికే తపస్సు అని పేరు. అంతర్ముఖుడైనాడు. నేనెవరిని, నేనెందుకు ఉద్భవించాను, నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి, ఒకవేళ నా కర్తవ్యం సృష్టి కనుక అయితే సృష్టి ఎలా ప్రారంభం చేయాలి, ఏ ప్రకారంగా నేను సృష్టించాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఈ విషయం అంతా తెలుసుకోవటానికి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. ఆ తపస్సులో అనుకున్నాడు, ఓహో, నేను ప్రత్యక్షంగా ఏ విషయాన్ని సృష్టించడం కుదరదు. సృష్టికి మూలహేతు అయినటువంటి ఋషులని, అంటే ప్రపంచ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఈ రెండూ కూడా ఏకకాలంలో కలిగినటువంటి మహర్షులను ముందుగా సృష్టించాలి అనుకున్నాడు. చూడండి, పంచభూతాత్మకమైనటువంటి శరీరాలు, అందులో జీవాత్మలు, వాటి యొక్క కార్యకారణ రక్షణలు అన్నీ కూడా ఆ ఋషులే బోధించి చెప్తారు. కాబట్టి ముందుగా ఋషులను సృష్టించాలి అనుకున్నాడు. అప్పుడు ఆయన తనలో నుంచి ముందుగా బ్రహ్మర్షులను సృష్టించాడు. అలా పుట్టినటువంటి బ్రహ్మర్షుల్లో మొట్టమొదటి వాళ్ళు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు, నలుగురు. వీళ్ళనే సనక సనందనాదులు అని మనం పిలుచుకుంటాం. వాళ్ళు ఈ సృష్టికి ప్రారంభం చేయాలి అని ఆయన ఉద్దేశం, బ్రహ్మదేవుడు ఉద్దేశం.
బ్రహ్మ యొక్క మనస్సులో నుంచి నేరుగా పుట్టిన వాళ్ళు వీళ్ళు. అందుకనే వీళ్ళని బ్రహ్మ మానసపుత్రులు అని పిలుచుకుంటాం. అయితే బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం ఏదైనప్పటికీ కూడా తపస్సులో ఆత్మజ్ఞాన స్వరూపుడైనటువంటి విష్ణుతత్వాన్ని గురించి ధ్యానం చేసి ఉండటం వల్ల అతడికి కర్తవ్యం ఏమిటో అర్థమైంది. బ్రహ్మకి తనలో ఉండే బ్రహ్మజ్ఞానం సహజంగానే తన నుండి పుట్టిన వాళ్ళలో కూడా ఉన్నది. ఆ నలుగురిలో ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళలో ఉన్నంతసేపు వాళ్ళు సృష్టి చేయటం పట్ల ఉత్సాహం చూపించరు. బ్రహ్మజ్ఞానం అనేది ఈ సృష్టిలో సమస్త కార్యాలకి అవరోధంగా విముఖంగా మారిపోతుంది. అందువల్ల సృష్టిని విస్తరించాలి అనేటువంటి సంకల్పం వాళ్ళలో కలగల. కాబట్టి ఆ నలుగురు సృష్టి కార్యానికి ఉపక్రమించాల. ఎందుకని? వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో ఉన్నారు. పుట్టుకతోటే బ్రహ్మ నుంచి వచ్చారు కాబట్టి బ్రహ్మజ్ఞానం వాళ్ళల్లో ఉన్నది. అందుకని వాళ్ళు ఒక ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయారు ఈ సనక సనందనాది ఋషులు. మరి కొంతకాలానికి తన సంకల్పం నెరవేర్చుకోవటానికి తన ఎడమ పాదంలో నుంచి స్వయంభవ మనువుని శతరూప అనేటువంటి సుందరిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కొన్ని పురాణాల్లో ఎడమ భుజం నుంచి శతరూపని, కుడి భుజం నుంచి స్వయంభవ మనువుని ఆయనే మొట్టమొదటి మనువు. తనంతట తాను పుట్టాడు కాబట్టి ఎవరి అంటే మైథున సృష్టి ద్వారా కాకుండా బ్రహ్మదేవుడి యొక్క శరీరంలో నుంచి ఉద్భవించాడు. అందుకని ఆయనకి స్వయంభవ మనువు, ఎడమ భుజం నుంచి పుట్టిన అమ్మాయికి శతరూప అనేటువంటి పేర్లు పెట్టాడు. అయితే బ్రహ్మదేవుడి యొక్క లక్ష్య ప్రకారం ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉండాలి సృష్టికి. అందుకనే బ్రహ్మదేవుడు స్వయంభవ మనువుతో పాటుగా శతరూపను కూడా సృష్టించాడు. ఇక ఈ స్వయంభవ మనువు శతరూపలని ఈ సృష్టి కార్యంలో ప్రవేశపెట్టాడు బ్రహ్మ. బ్రహ్మజ్ఞానంలో విస్మృతి అంటే అవిద్య. ఆ అవిద్య గనక అంతమైపోయిందంటే ఉండేదేమిటి? సృష్టి జ్ఞానం. అజ్ఞానం అనేటువంటి వస్తువు లేదు కాబట్టి బ్రహ్మ వస్తువు యొక్క ఆ పరిజ్ఞానం, ఆ ప్రజ్ఞ వాళ్ళల్లో మాయ రూపంలో ఉన్నది. అంటే మాయ ఆవృతమై ఉంది. శతరూప స్త్రీగా స్వయంభూ మనువుకి కనిపిస్తూ ఉంది. అందమైన స్త్రీ, అందులో బాగా నచ్చుతుంది. ఈ అమ్మాయి ఎంతో బాగుంది అని కూడా అనిపిస్తుంది. అట్లాగే శతరూప కూడా ఈ స్వయంభూడు చాలా అందగాడు అని ఈ అమ్మాయి మనసుకు కూడా అనిపిస్తుంది. ఇలా ఏదైతే ఆవహిస్తుందో అప్పుడు వాళ్ళకి అవిద్య అనేది పట్టుకుంటుంది. అంటే ఇదే అవిద్య యొక్క ప్రారంభం. ఆ తరువాత సృష్టి క్రమం మొదలవుతుంది. వాళ్ళ దగ్గర నుండే సమస్త క్షత్రియ కులం కూడా పుట్టుకొస్తుంది అని మనకు పురాణాలు కూడా చెప్పినాయి. ఆ తరువాత చతుర్ముఖ బ్రహ్మ తన ఫాలభాగం నుంచి 11 మంది రుద్రులను సృష్టించాడు. వీళ్ళనే ఏకాదశ రుద్రులు అంటాం. వాళ్ళందరూ క్రోధమూర్తులయ్యారు. ఎందుకని? ఫాలభాగంలో నుంచి వచ్చారు. నొసలు ముడివేస్తాం కదా కోపం వచ్చినప్పుడు, భృగుటి. అందువల్ల వాళ్ళు కోపిష్టి వాళ్ళు అయ్యారు. ఆ తరువాత బ్రహ్మదేవుడు తన చెవుల్లో నుంచి పులస్యుడు, పులహుడు అనేటువంటి 2 ఋషులను సృష్టించాడు. చెవులలో నుంచి పులస్యుడు, పులహుడు. ఆ తర్వాత కళ్ళ నుంచి అత్రి, క్రతువు అనేటువంటి 2 సృష్టించాడు. అత్రి మహర్షి, క్రతువు. ముక్కు నుండి సూర్య భగవానుణ్ణి, ముఖం నుంచి అంగిరసుణ్ణి సృష్టించాడు. అలాగే కుడి భాగం, ఎడమ భాగం ఈ రెండింటి నుంచి
భృగువు దక్షుడు వీళ్ళిద్దరినీ సృష్టించాడు. కంఠం నుండి నారద మహర్షి పుట్టుకొచ్చాడు. నారదుడి యొక్క జన్మ గురించి భాగవతం చెప్తున్న కథ మరొకటి ఉంది. నారదుడు పుట్టగానే తన యొక్క తల్లిదండ్రులను చూశాడు. మొట్టమొదట అతడు బ్రహ్మను చూశాడు. ఆ బ్రహ్మదేవుడేమన్నా తపస్సులో ఉన్నాడు. ఆయన ఉలకలా పలకల. కానీ సరస్వతీదేవి అమ్మవారు మాత్రం తన వైపు వాత్సల్యంతో చూస్తోంది. భాగవతంలో ఉన్న కథ ఇది. సరస్వతీదేవి, శారదాదేవి అని మనం అనుకుంటాం కదా. ఆమె దగ్గరికి వెళితే నారదుడికి గాన విద్య ఇచ్చింది తల్లి. ఆ సంగీత విద్యని ఆయన పుచ్చుకొని దానిని బాగా అభ్యాసం చేసి అందులో మంచి ప్రతిభని సాధించాడు. ఇంతలో లోకాలన్నీ సృష్టింపబడ్డాయి ఈ మిగిలినటువంటి ప్రజాపతుల వల్ల. చీకటి పడితే నక్షత్రాలు ఏ విధంగా కనపడతాయి? అక్కడ ఉన్నవే, కానీ చీకటి పడితేనే కనిపిస్తాయి. పగటిపూట సూర్యుడి వెలుగులో అవి ఉన్నా మన కంటికి కనపడవు. అట్లాగే మళ్ళీ సూర్యుడి యొక్క కాంతి రాగానే అవి మళ్ళీ కనపడవు. అంటే అది కృత్రిమమైనటువంటి కాంతి. మరి ఉన్నటువంటి నక్షత్రాలను కనపడకుండా చేసేది వెలుగు అవుతుందా? అయితే సృష్టిలో బ్రహ్మదేవుడు ఈ ప్రజాపతులైనటువంటి నారదాదులకి ఉపదేశించినటువంటి విద్య యొక్క స్వరూపం ఎలాంటిదంటే సత్యాన్ని మరుగుపరిచి అసత్య రూపమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడమే. దాన్నే సత్యం అనుకొని దాన్నే సృష్టించడం మొదలుపెట్టడమే. ఇది బ్రహ్మదేవుడు ప్రణాళిక. ధన్యవాదాలు. స్వస్తి.